హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. పువ్వులు కట్టడం ఎంతమందికి వచ్చు? అందులో ఒక్కొక్క పువ్వుతో కట్టడం ఎంతమందికి తెలుసు? కొంతమందికి పువ్వులు కట్టడం రాదు. అలా రాక సూది దారంతో గుచ్చుతుంటారు. కానీ దారంతోటి కట్టిన మాల చాలా బావుంటుంది. కొంచెం నేర్చుకోవడానికి టైం పట్టినా తప్పకుండా నేర్చుకోండి. తెలిసిన వాళ్ళు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఈ ఒక్కొక్క పువ్వుతో ఎలా కట్టాలో. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ. ఎలా కట్టాలి అంటే సన్నజాజి ఫ్లవర్స్‌తో అయితే ఈజీగా వస్తుంది మాల కట్టడం. మొత్తం కట్టేసాక చూడండి ఎంత బాగా ఉంటుందో. జడ అల్లినట్టు డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసినప్పుడు ఇలా అల్లి జడలో పెట్టుకోండి, చాలా బావుంటుంది. ఎలా కట్టాలో చూద్దామా? ఫస్ట్ నార్మల్‌గా కడతాం కదా ఫ్లవర్స్‌ని, అలా ఫస్ట్ 2 మొగ్గల్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్టాలి. నెక్స్ట్ ఒక మొగ్గ తీసుకొని పైన సైడ్ పెట్టి థ్రెడ్‌ని పైన మొగ్గకి అలాగే కింద మొగ్గకి కలిపి ముడి వేయాలి. నెక్స్ట్ ఇంకో మొగ్గ తీసుకొని కింద సైడ్ పెట్టి కింద మొగ్గ అలాగే పై మొగ్గ 2 కలిపి ముడి వేయాలి. వీడియోలో క్లియర్‌గా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మీరు 2 పెయిర్స్ పెట్టగానే థ్రెడ్ చైన్‌లా ఫార్మ్ అవుతుంది చూడండి. అలా వస్తుంది అంటే మీరు కరెక్ట్‌గా ముడి వేస్తున్నారని అర్థం. అలా రిమైనింగ్ కూడా కట్టండి. ఇలా కట్టడం వల్ల కొన్ని మొగ్గలు ఉన్న మాల మాత్రం చాలా పొడవుగా వస్తుంది. అన్ని మొగ్గలు కట్టాక మాల ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి.